కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేనికోసం అయితే మనం పోరాటం సాగించినామో మరి ఆ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఫలాలు దక్కాలి అనేటువంటి ప్రజలకు దక్కాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మైబాద్ జిల్లాకు సంబంధించి 10 లక్షల ఆయకట్టుకి సాగునీరు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా సీతారామ చంద్రస్వామి ఆశీస్సులతోని దీవెనలతోని ఈ ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేసి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మరి నిన్న వచ్చి ట్రయల్ రన్ వేసి సంబరపడిపోయినారు తప్ప మిగులు పనుల సంగతి ఏంది చెప్పలే. ఈ ప్రాంతానికి సంబంధించి ఆనాడు కేసీఆర్ గారికి గుర్తు చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం నుండి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. అశ్వాపురం మండలానికి సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆనాడు గౌరవ కేసీఆర్ గారికి గుర్తు చేస్తే తక్షణమే మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసినటువంటి మారెళ్లపాటు ట్యాంకు మంజూరు చేయడం జరిగింది. సుమారు 400 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే దాన్ని ఇమీడియట్గా నేను శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆ పనులు మొదలైనవి కూడా. మొదలైన పనులు ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళంతా పీక్కొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లంతా. మరి ఇక్కడ సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. పినపాక నియోజకవర్గానికి కానీ, ఇల్లెందు నియోజకవర్గానికి కానీ, అశ్వరావుపేట నియోజకవర్గానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి కానీ, భద్రాచలానికి కానీ సుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా సుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 3 మంత్రులు కూడా పోటీపడి వారి జిల్లాకి మరి మధిర నియోజకవర్గానికి కానీ మరి ఆ వైపు తీసుకుపోతూ ఉన్నారు తప్ప మరి ఖమ్మానికి కానీ పాలేరు రిజర్వాయర్ని నింపడానికి తీసుకుపోతూ ఉన్నారు తప్ప మరి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి వాటా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా కేసీఆర్ గారు ఏదైతే సంకల్పించినాడో ఆ రోజు ముందు చూపుతోని చేసినటువంటి పనులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరూ చూసి నిన్న ట్రయల్ రన్ ప్రారంభించగానే ఆ నీళ్లు ఏదైతే పైపు నుండి బయటికి రాగానే అందరూ కూడా కేసీఆర్ గారి ముఖం కనిపిస్తూ ఉందని చెప్పే సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే మిగులు పనులు పూర్తి చేసేంతవరకు కూడా మరి మీరు ముందుండాలి, బీఆర్ఎస్ పార్టీ ముందుండి రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం సాగించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా నిన్న చాలామంది నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపు ప్రారంభానికి వస్తే ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. మా అశ్వాపురానికి మొట్టమొదటిగా నీళ్ళు ఇచ్చిన తర్వాతనే బయటికి పోవాలి తప్ప లేకపోతే నీ ప్రారంభాన్ని అడ్డగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మారెళ్లపాటు ట్యాంకుని పూర్తి చేయాలి. అశ్వాపురం మండలానికి సంబంధించినటువంటి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా ఇల్లెందు కానీ, అశ్వరావుపేట కానీ, భద్రాచలం కానీ, కొత్తగూడానికి సంబంధించి ఎక్కడైతే అవకాశం ఉంటే అక్కడ వరకు నీళ్ళు ఇస్తేనే తప్ప లేకపోతే మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఇంత ముందు చూపుతోని మరి ఇంత గొప్ప ప్రాజెక్టు ఆనాడు మరి ప్రాజెక్టు మొదలు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుందో పూర్తి కాదో కూడా తెలియనటువంటి పరిస్థితి, కానీ టైం బాండ్తో పూర్తి చేసి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు అంకితం ఇస్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇవాళ సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి అయితేంది, ఇట్లా అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి మరి ఇమ్మీడియట్గా మరి టైం బాండ్ ప్రకారం పూర్తి చేసినటువంటి గనుడు కేసీఆర్ గారు. అందుకనే వారిని మేము నవయుగ కాటన్గా మేము మరి అభివర్ణిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి మా ప్రాంత ప్రజానీకం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వచ్చినటువంటి మంత్రులు ఎలా ఉన్నదంటే, వారి ఆలోచన చూస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే మరి ఇక్కడ ప్రజానీకం ఏమైనా కానీ మేము నీళ్లు పట్టకపోవాలి ఇక్కడ ఉండేటువంటి ఆలోచనతోని కనీసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తే కనీసం కేసీఆర్ గారి ఊసే ఎత్తలేనటువంటి పరిస్థితి వారికి ఇబ్బంది కలుగుతూ ఉంది. కేసీఆర్ గారి మాట ఎత్తాలంటే ఇబ్బంది కలుగుతూ ఉంది. మరి వారు ఆ విధంగా చేయడం అనేది మరి మంచిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజల పక్షాన మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పనులు మిగులు పనులన్నీ కూడా ఏదైతే 10% మిగిలి ఉన్నాయో ఆ పనులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మారెళ్లపాటు ట్యాంక్ అయితేంది, ఇల్లెందు అయితేంది, ఇవన్నీ కూడా అడిషనల్ ఆయకట్టు ఏదైతే ఉందో అవంతా కూడా పూర్తి చేసేంత వరకు మరి ప్రారంభిస్తే మేము ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.